ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. రౌస్ అవెన్యూ కోర్టు మరొక 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 7వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ అభ్యర్థన మేరకు దీనికి కోర్టు ఓకే చేసింది. కవిత అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని ఈడీ తెలియపరచడంతో దీనికి ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు కస్టడీకి ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, రామారావు, ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్న కవితది రిమాండ్ గడువు ముగియడంతో ఈరోజు వర్చువల్ విధానంలో అధికారులు ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. ఈ కేసులో కవితకు బెయిల్ ఇవ్వాలని గత కొద్ది రోజులుగా ఆమెకు సంబంధించిన న్యాయవాదుల టీం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రతివాదనలు కూడా వినిపిస్తోంది. అయితే కవిత వ్యవహారానికి సంబంధించి మొదట్లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఏదైతే కస్టడీ తీసుకోవడం, ఆ కస్టడీలో భాగంగా ఆమె విచారణ చేసినప్పుడు ఆమె సహకరించడం కూడా జరిగింది. ఆ తర్వాత సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం, ఆ సిబిఐ అధికారుల కస్టడీలో ఉన్న కవిత కస్టడీ కూడా ముగుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె కస్టడీ అనేది ఎలాంటిది లేదు కాబట్టి ఆమెకి ఏదైతే బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఆమె తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈడీ అధికారులు మాత్రం ఒకవేళ కనుక కస్టడీ కవితకు బెయిల్ ఇస్తే మాత్రం కేసు మొత్తం నీరుగారిపోయే అవకాశాలు ఉంటాయి. కేసు సాక్షులను ఆమె ప్రభావితం చేయడమే కాకుండా బెదిరింపులకు కూడా గురి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ వీరి వెనకాల ఉన్న వ్యక్తుల వ్యవహారానికి సంబంధించి కానీ చాలా పలుకుడు గల వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును నీరుగా ప్రయత్నం చేస్తారు అని కూడా ఈడీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. అయితే ఎప్పుడైతే ఈడీ బెయిల్ను అడ్డుకునే ప్రయత్నం చేయడం, కౌంటర్ దాఖలు చేయడం జరిగిందో వారి వాదనలు ఇచ్చిన కోర్టు కస్టడీని మే 7వ తేదీ అంటే 14 రోజుల పాటు రిమాండ్ గడువును పొడిగించడం కూడా జరిగింది. సో కవిత మే 7వ తేదీ వరకు తిహార్ జైల్లో ఉండబోతున్నారు. అయితే సిబిఐ అధికారుల కస్టడీ అనేది ఏదైతే ఉందో అది అయిన నేపథ్యంలో తిరిగి ఆమెను తిహార్ పంపే ఏర్పాట్లలో నిమగ్నమైన రామారావు. అంటే కవిత గతంలో కూడా 2-3 సార్లు ఆమె వ్యాఖ్యానించింది. అంటే విచారణ జరుగుతున్న సమయంలోనే మాకు ఎటువంటి సంబంధం లేదు లిక్కర్ కేసుతో, అయినా కూడా తమను కావాలనే ఇబ్బంది కలిగిస్తున్నారని కూడా ఆమె చాలాసార్లు వ్యాఖ్యానించాలి. దీన్ని ఎలా చూడాలి? కవిత గతంలో ఏదైతే ఆరోపణలు చేయడం ఇది బీజేపీ కస్టడీ అని చెప్పి కూడా ఆమె ఆరోపణలు చేసింది. తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నప్పటికీ కూడా అటు ఈడీ అధికారులు కానీ ఇటు సిబిఐ అధికారులు కానీ వారు నమోదు చేసిన కేసులో A1 వచ్చి అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఢిల్లీ సీఎం ఉన్నారో ఆ తర్వాత A2 వచ్చి కవితని ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ అధీనంలో ఉన్న లిక్కర్ అంటే మద్యం షాపుల వ్యవహారానికి సంబంధించి వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తే పెద్ద మొత్తంలోనే డబ్బులు ఆర్జించవచ్చని చెప్పేసి ఎప్పుడైతే ఈ కేజ్రీవాల్ అనే ప్లాన్ వేయడం, ఆ తర్వాత సౌత్ ఇండియా గ్రూప్ అనేది ముందుకు వచ్చి దానికి అధినేత్రిగా ఉన్న ఈ కవిత మొత్తం వైన్ షాపుల కేటాయింపుల వ్యవహారం కానీ, ఆ తర్వాత ఇష్టానుసారంగా మద్యం ధరను నిర్ణయించడం, ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ కొట్టడం, దీనివల్ల ప్రభుత్వానికి 2,200 కోట్ల రూపాయల నష్టం కూడా వాటిల్తో. దీని నేపథ్యంలోనే ఎప్పుడైతే కేసులు నమోదు చేశామో ఇటు మనీష్ సిసోడియా కానీ గతంలో ఎవరైతే అరెస్ట్ అయినారో వారంతా పాత్ర కొంచెం పోయినప్పటికీ కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో అటు కవిత ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ వీరిద్దరూ కూడా ప్రధాన నిందితులే అని అటు ఈడీ సిబిఐ అధికారులు ఆరోపించారు. కేవలం తనకు సంబంధం లేదు అంటే మాత్రం సరిపోదు, వద్ద ఉన్న బలమైన ఆధారాలు వ్యవహారానికి సంబంధించి కవిత కూడా ప్రధాన నిందితురాలే కూడా ఈడీ ఆరోపణలు చేయడమే కాదు దీని వ్యవహారం సంబంధించి ఆధారాలను కోర్టుకు సమర్పించి దానిపైన వాదనలు కూడా వినిపించింది. ఈ కవితకి సంబంధించి ఏదైతే అరవింద్ కేజ్రీవాల్కి ఈ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల రూపాయల హవాలా ద్వారా ఆయన కంటే కవితకు 200 కోట్ల లబ్ధి చేకూరింది. దాంతో ఆమె విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాల్లో అంతేకాకుండా ఆస్తులను కూడా కూడబెట్టుకుంది. అందులో భాగంగానే తమకు అందిన ఏవైతే డాక్యుమెంట్లు ఆధారాల నేపథ్యంలోనే కవితకు సంబంధించిన 178 కోట్ల ఆస్తులు అటాచ్మెంట్ చేశారు. కేసులో ఇంకా చాలా విషయాలు బయటపడాల్సిన అవసరం ఉంది కాబట్టి కవిత బెయిల్పై బయటికి వెళ్తే ఇక విచారణ ముందుకు సాగే అవకాశాలు లేదు అని
ఈడీ సిబిఐ అధికారులు కూడా వాదిస్తున్నారు. సో ఈ క్రమంలోనే కవిత చేస్తున్న ఏదైతే తనకు సంబంధం లేదని చెప్తున్న వాటిలో ఎలాంటి వాస్తవం లేదని ఈడీ సిబిఐ అధికారులు వాదిస్తున్నారు. రామారావు. రైట్ కృష్ణ. Do you want to say something?